నమస్తే, నేను మీ విశ్వాంజలి. ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే మన కర్ణాటకలో ఉన్న కాటేరమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ గుడి గురించి పూర్తిగా తెలియాలంటే మన ఫుల్ వీడియోని చూడండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాశక్తి పీఠే మన కాటేరమ్మ తల్లి ఎంతో పుణ్యమైన తల్లి. ఇక్కడికి వచ్చే భక్తులు ఒక్క రాష్ట్రం నుండి కాదండి, ఎన్నో రాష్ట్రాల నుండి వస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, బెంగళూరు ఇంకా చాలానే ఉన్నాయి. ఇక్కడికి మన తెలంగాణ వాళ్ళు కూడా వస్తున్నారంటే ఎంత నమ్మకం ఉండాలండి. ముందుగా అన్ని గణాలకు అధిపతైన వినాయకుడిని అయితే దర్శించుకున్నా. అసలు లోపల చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా గణపతినే దర్శనం చేసుకుంటాం అండ్ ఏ పూజ చేసినా కూడా గణపతినే పూజిస్తాం కాబట్టి ఫస్ట్గా గుడికి వెళ్ళగానే గణపతిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదే అండి మన మహాశక్తి పీఠే కాటేరమ్మ తల్లి ఆలయం. 300 సంవత్సరాల నాటి జోడి మర్రి చెట్ల కింద వెలిసిందండి మహాశక్తి పీఠే మన కాటేరమ్మ తల్లి. ఇక్కడ భక్తులు నమ్మేది ఏంటంటే 9 వారాలు 9 ముడుపులు కడితే చాలు కోరిన కోరికలు తీరుస్తుంది మహాశక్తి పీఠే మన కాటేరమ్మ తల్లి. ప్రతిరోజు ఎన్నో లక్షల మంది దర్శించుకునే ఆలయం అండి, మహా అద్భుతమైన ఆలయం. ఇక్కడ జనాల నమ్మకం ఏంటంటే కుడివైపు ప్రదక్షిణ చేస్తే కోరికలు తొందరగా తీరుతాయని, అదే ఎడమ వైపు చేస్తే కొంచెం ఆలస్యంగా తీరుతాయని. ఇక్కడ ఒక్క ముడుపు కాదండి, ఎన్నో లక్షల ముడుపులు అయితే ఉన్నాయి. నేనైతే ఎన్నో టెంపుల్స్కి వెళ్ళిన, కానీ ఇన్ని ముడుపులు అయితే ఏ గుడిలో కూడా చూడాలి. అయినా ఎంత నమ్మితే అండి ఇన్ని ముడుపులు ఉండాలి. ఈ ముడుపులు చూస్తేనే నాకు నమ్మకం కలిగింది అమ్మ మీద. కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే షేర్ చేయండి. మీరు ఏ ప్రాంతాల వారైనా సరే, మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి వస్తే పోవాల్సిందే అంటున్నారు మన కాటేరమ్మ తల్లి భక్తులు. ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తుంది ఏంటంటే కొన్ని నిమిషాలలో కోరికలు తీరుతున్నాయి మన కాటేరమ్మ తల్లి మొక్కుతే అని. మరి మీరు కూడా వెళ్ళి అమ్మని దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికలు అయితే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మన వ్లాగే సరిపోదండి ఆ అమ్మ గురించి. సో ముందుగా కనిపిస్తుంది కదా, అదే మన కాటేరమ్మ తల్లి విగ్రహం. లోపల గర్భగుడిలో అయితే అమ్మవారు ఉంటుంది, చూసేద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని వేల తాళాలు అయితే ఉన్నాయి అమ్మవారు ముందు. అసలు ఈ తాళాలు ఎందుకు కట్టారు అని ఆ జనాలను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎంత శత్రుత్వం ఉన్నా సరే ఆ తాళం వేస్తే ఆ శత్రుత్వం మిత్రుత్వంగా మారుతుందని జనాల నమ్మకం. చూడండి కొన్ని వేల సంఖ్యల తాళాలు అయితే ఇక్కడైతే జనాలు వేస్తున్నారు. నేనైతే మన కాటేరమ్మ తల్లిని దర్శించుకున్నా, చూసేయండి. ప్రతి మనిషికి దిష్టి ఉంటే ఎదగలేదు అంటారు, కానీ ఆ దిష్టి కూడా ఇక్కడ తీయబడుతుంది. ఒక్క నిమ్మకాయతో అమ్మవారి ముందు అయితే ఎంతో మంది దిష్టి అయితే తీపించుకుంటున్నారు. చాలా భారీ ఎత్తున అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. దగ్గర నుంచి చూస్తే గూస్ బాంబ్స్ వచ్చేలా ఉంది అమ్మ అయితే. ఒక్కసారి మీరు కూడా చూసేయండి. మీరు కూడా తప్పక దర్శించుకునే ఆలయం ఏదైనా ఉంది అంటే అది కాటేరమ్మ తల్లి ఆలయం అని అయితే నేనైతే చెప్తాను. ఇక్కడ అమ్మవారి కింద మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కాయిన్ ని అక్కడ అతికిస్తే ఆ కాయిన్ అతికితే మన కోరిన కోరిక తీరుతుంది. ఇక్కడ ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేక హోమాలు పూజలు అయితే అమ్మవారికి అయితే జరుగుతున్నాయి. సో మీరు ఇక్కడ చూసేయండి, మహాశక్తి పీఠే మన కాటేరమ్మ తల్లి ఎంతో మహిమగల్ల తల్లండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి పల్లకి అండి. ఈ పల్లకి ఎత్తుకున్న వాళ్ళు ఆ పల్లకి రైట్ సైడ్ తిరిగితే కోరిన కోరిక తీరుతుందని ఇక్కడ జనాల నమ్మకం. గుర్తుపెట్టుకోండి, 9 వారాలు 9 ముడుపులు కడితే చాలు కోరిన కోరికలు తీరుస్తుంది మహాశక్తి పీఠే మన కాటేరమ్మ తల్లి. ఇంకా కొన్ని రోజుల్లో 252 ఫీట్స్ అమ్మవారిని అయితే ఇక్కడైతే తయారు చేస్తున్నారు, ఒక్కసారి చూసేయండి. అడ్రస్ వచ్చేసి బెంగళూరు సిటీ హోస్కోటే గ్రామం. అక్కడి నుంచి అయితే మీకు ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కంబలపురాలోనే ఉంటుంది మన మహాశక్తి పీఠే కాటేరమ్మ తల్లి ఆలయం. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. ఇంకా ఉంటున్నాను, బాయ్ బాయ్.